మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 27 బ్రహ్మాండమైన డేట్ అనుకుంటామండి. ఎప్పుడైతే మీరు రియాలిటీలోకి వెళ్ళి చూస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా అన్ని నెంబర్లు గ్రేట్ నెంబర్స్. మీరు 1 తీసుకోండి, 13 తీసుకోండి, 30 తీసుకోండి, ఫర్ ష్యూర్ గ్రేట్ నెంబర్స్. ఆ నెంబర్స్ గ్రేట్ అంతే. మనం గ్రేటా? కాదు కదా. ఒక 27ని చూస్తే నాకు అనిపించిన విషయం ఏమిటి అంటే, 27 అనగానే జనరల్గా న్యూమరాలజీలో ఒక ఫార్మేషన్ ఏమిటి అంటే, బ్రహ్మాండమైన పొలిటీషియన్స్, బ్రహ్మాండమైన కాంట్రాక్టర్స్, బ్రహ్మాండమైన డాక్టర్స్, ఇంకా వాట్ నాట్. ఏది బ్రహ్మాండం అంటే దానికి పక్కనో ముందో వెనకో మనం తగిలించే నెంబర్ 27. ఈ 27లో రియల్ లైఫ్లో చూసినప్పుడు నాకు అనిపించిందండి, ఇలా కూడా ఉంది 27. అందుకే అంటారు, మనము మన కంటితో ఒక లైఫ్ని రియల్గా చూసేదాకా కూడా ఒక స్టేట్మెంట్ని అయితే పాస్ చేయలేము. ఈ నెంబర్ ఇదని. ఓ 16 అండి, అన్ని కష్టాలే ఉంటాయి. ఇంకో 16ని చూస్తే ఆ 16 లైఫ్ ఇంకెవరికీ ఉండదండి. నెంబర్ 1కి కూడా ఉండదు. అలా ఉంటుంది. అంటే నెంబర్స్ ఖచ్చితంగా డెఫినెట్గా గ్రేటే. ఆ గ్రేట్నెస్ని, ఆ గ్రేట్ లక్షణాలని మనం ఎంతవరకు తీసుకుంటున్నాం. కొంతమందికి వాల్యూమ్ హైలో పెడితే తప్ప వాళ్ళకి విన్నట్టు ఉండదు. కొంతమందికి హై వాల్యూమ్ పిచ్చెక్కిస్తుంది. చాలా తక్కువగా పెట్టుకొని వింటారు, పైగా ఎంజాయ్ కూడా చేస్తుంటారు. వాళ్ళ ఫ్రీక్వెన్సీలు. కాబట్టి నెంబర్ ఫ్రీక్వెన్సీని ఎవరూ అందుకోలేరు. మన ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో అంతవరకే అందుకోగలం. 100 ఫ్రీక్వెన్సీని మీరు 10లో అందుకుంటే మరి ఆ నెంబర్ మీకు సరిగ్గా పనిచేయనట్టేనా? అందుకని ఇటువంటి అపోహలు అయితే ఏం వద్దు. బట్ ఒక 27ని చూసినప్పుడు నాకు అనిపించింది, యుద్ధం చేశారండి కానీ లైఫ్లో నిలబడ్డారు. ఆటుపోట్లన్నీ తట్టుకున్నారు. ఎందుకంటే నా క్లయింట్స్ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ యుద్ధం చేయటం అనేది వాళ్ళ లక్షణం. అయితే యుద్ధం చేయడానికి తోడ్పడింది 27. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో 27 నుండి నేను లైఫ్లో ఏమీ చేయలేకపోతున్నానని అనుకుంటున్నారే అనుకోండి, చెయ్యటానికి కావాల్సిన శక్తిని మీరు తెచ్చుకోండి. అప్పుడు 27 కింద పడిపోయిన మీరు దుమ్ము ధూళి దులిపేసుకుని లేచి నిలబడగలరు. అంత శక్తిని అది ఇవ్వగలదు. ఆ ఫ్రీక్వెన్సీని మనం అందుకోవాలి. మన ఫ్రీక్వెన్సీని తక్కువ పెట్టుకొని 27 ఫ్రీక్వెన్సీని అందుకోవాలి, నేను ఒక లీడర్ని అయిపోవాలి అంటే ఆకాశానికి నిచ్చెన వేయటమే కదా. అలాంటివి చేయొద్దు. ఇలాంటి 27 ఉన్నప్పుడు ఖచ్చితంగా 27 బిజినెస్ చేస్తే దానికి తగ్గ నేమ్ కావాలి, నేమ్లో చేంజ్ కావాలి. 27 ఉద్యోగం చేస్తే దానికి తగ్గ నేమ్లో చేంజ్ కావాలి, దాన్ని ఫాలో కావాలి. నేమ్ చేంజ్ చేసుకోవడం పెద్ద గొప్పేం కాదండి, చేసుకోవచ్చు, కరెక్షన్ తీసుకోవచ్చు. ఫాలో అవ్వడం ఎక్కడ ఉంటుంది, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి. ప్రపంచంలో ఏది కూడా చేయనంత ఎనర్జీ, ఇవ్వాల్సినంత శక్తిని ఈ కరెక్షన్ మీరు ఫాలో అవ్వడం ద్వారా ఇస్తుంది. ఇక్కడే మీరు సక్సెస్ అయిపోతారు. ఇంకా ఒక్కసారి ఇక్కడ మీరు సక్సెస్ అయిన తర్వాత మీ నెంబర్ ఏదైనా కానివ్వండి, మీరు సక్సెస్లోకి వెళ్ళటం మాత్రం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.